మీరు చేసిన ఆపరేషన్స్‌లో ఒక ట్రీట్మెంట్ చేసేటువంటి క్రమంలో ఇంకా ఈ ఐసైట్ కష్టమేమో అనుకుని బట్ రికవర్ చేసినటువంటి అచీవ్‌మెంట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా వరకు ఉన్నాయండి. ఓకే. ఇప్పుడని కాదు, మనం సూపర్ స్పెషాలిటీ రోజుల నుంచి మనకి హ్మ్. చాలా కేసెస్ ఉన్నాయి. ఓల్డ్ ఏజ్ పేషెంట్‌తో కాకుండా ఐ ఫీల్ ఇట్ వెరీ ఛాలెంజింగ్ ఇన్ యంగ్ పేషెంట్స్ అండి. ఓకే. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ డెఫినెట్‌లీ చూపు అనేది అందరికి సమానం, అవును. ఈక్వాలిటీ. బట్ యంగ్ పేషెంట్స్ సరికి ఏజ్ ఎక్స్‌పెక్టేషన్ గానీ, వాళ్ళ మీద ఒకటి కుటుంబం ఇబ్బందే ఉంటుంది. సో, మనకి చూపు అనేది అలాంటి పేషెంట్స్‌లో యంగ్ ఏజ్ పేషెంట్స్‌కి మనం ఆపరేషన్ గానీ, ట్రీట్మెంట్ చేసిన తర్వాత హ్మ్. తిరిగి వాళ్ళ చూపు అనేది రీగెయిన్ అయితే, వాళ్ళ వచ్చే హ్యాపీనెస్ ఈస్ డెఫినెట్‌లీ ఇట్ యాక్ట్స్ యాస్ ఎ బూస్ట్ ఫర్ అస్. అండ్ ఓకే. నాకు తెలిసి దీస్ ఆర్ ద ఛాలెంజింగ్ కేసెస్ హ్మ్. ఫర్ మీ. అండ్ హ్మ్. అలాంటివి ఉన్నాయి సో, సార్ చాలా. ఎన్ని సర్జరీలు చేసుంటారు మీరు ఈ దాదాపుగా ఐ థింక్ ఇట్ విల్ బి అరౌండ్ మోర్ దాన్ 3,500 క్యాటరాక్ట్స్ కన్నా ఎక్కువ చేసుంటాను నేను. ఓకే. అండ్ మై స్పెషాలిటీ ఈజ్ ఆల్సో కార్నియా ట్రాన్స్‌ప్లాంటేషన్ హ్మ్. అలాంగ్ విత్ హ్మ్. కార్నియా అంటే నల్లగుడ్డు ఆ! ట్రాన్స్‌ప్లాంటేషన్. ఓకే. అండ్ రిఫ్రాక్టివ్ సర్జరీ కూడా చేస్తాను నేను. హ్మ్. రిఫ్రాక్టివ్ అంటే ఎవరికైతే గ్లాసెస్ నేను వాడాలనుకోవట్లేదు, హ్మ్. చాలామంది యంగ్ పేషెంట్స్ హూ డోంట్ వాంట్ టు యూజ్ గ్లాసెస్, సో అవును. లేసిక్. సో క్యుములేటివ్‌గా మనకి. అండ్ ఐ ఆల్సో ప్రాక్టీస్ మెడికల్ రెటినా, దట్ ఈస్ ఓకే. పీఆర్‌పీ లేజర్స్ గానీ, హ్మ్. ఇంట్రావిట్రియల్ హ్మ్. ఇంజెక్షన్స్ గానీ ఫర్ ద డయాబెటిక్ రెటినోపతి. సో ఓవరాల్‌గా మనం క్యుములేటివ్‌గా చూసుకుంటే ఇట్ విల్ బి మోర్ దాన్ 5,000.